రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాచి కాపాడుతున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఉదయకాలం మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని అందరినీ రక్షించినందుకు స్తోత్రాలు. మీ కాపుదల మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ రాత్రిన ఈ విధంగా సజీవ సంఖ్యల్లో ఉండి మీకు ప్రార్థించుకునే భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, మా ప్రతి ప్రయాణములో తండ్రి మీ రక్షణ మాకు అనుగ్రహించారు. మా ప్రతి పనిలోనూ మాకు సహాయము దయచేశారు. ఏ లోటు లేకుండా మమ్మల్ని తండ్రి సమృద్ధి కలిగిన వారిగా నిలవబెట్టారు నాయన. అయా, ఈ రోజున బలముతో, శక్తితో, జ్ఞానముతో మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ విధంగా కుటుంబాన్ని చూసుకొని ప్రార్థించుకునే విలువైన సమయాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకే స్తుతులు ప్రభువా. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 18వ చరణము. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానమును కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఆమెన్. అవును తండ్రి, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎంతోమంది మీదికి తండ్రి దండయాత్ర చేస్తూ ఉండంగా, వారిని ఆయా బలహీనులుగా మారుస్తుండగా, వారిని భయపెడుతుండగా, వారిని కృంగదీస్తుండగా, అవి ఎన్నున్నప్పటికీ నాయన వాటి నుంచి మా ప్రాణాన్ని విమోచిస్తారని ఈ రాత్రిన మాకు వాగ్దానం చేస్తున్న దేవా స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా ఈ రాత్రికాల సమయంలో అనేక రకాలైన సమస్యలతో, ఇబ్బందులతో మీ పాద సన్నిధిని చేరి మొరబెడుతున్నారో వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చబోతున్నందుకు మీకే స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఎంతోమంది బిడ్డలు పలు ప్రాంతాల నుంచి, పలు దేశాల నుంచి ఈ రాత్రిన తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా బిడ్డలకు మీ సహాయము దయచేయండి. ఏ విషయాన్ని బట్టి అయితే ప్రార్థిస్తున్నారో ఆ విషయంలో మీరు వారికి తోడై ఉండండి తండ్రి. అయా, ముఖ్యంగా మేము మొరబెడుతున్నాము, ఎవరైతే బలహీనతలతో ఉండి, వ్యాధి బాధలతో ఉండి ఈ రాత్రిన తండ్రి మొరబెడుతున్నారో, అయా స్వస్థత కోసం ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి నాయన. వారిని తాకండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి విధమైన వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. వారిలో ఉన్నటువంటి డిప్రెషన్ నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాము. ఎంతోమంది బిడ్డలు తండ్రి అయా అపవాది క్రియల చేత, మాంత్రిక తాంత్రిక క్రియల చేత ఇబ్బందులు పడుతున్నారు. వారిని దర్శించండి, వాటిలో నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. నాయన, ఎవరైతే ఆర్థిక పరమైన తండ్రి ఇబ్బందులు ఈ రాత్రికాల సమయంలో ఎదుర్కొంటున్నారో వారికి మీ సహాయం అనుగ్రహించండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి. వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, వారి చేతుల యొక్క కష్టార్జితం ఆశీర్వదించబడి అయా అనేకులకు ఇచ్చేవారిగానే కానీ పుచ్చుకునే వారిగా వారు ఉండకుండా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. తల్లిదండ్రులకు అయా బిడ్డలకు మధ్య సమాధానము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, యవ్వన బిడ్డలు మార్గము తప్పిపోయి దుర్వ్యసనాలు, బెట్టింగ్స్ తండ్రి ఎన్నో ఆకర్షణల చేత వారు తండ్రి లోకంలో బందీలుగా ఉంటుండగా విడుదల దయచేయమని అడుగుతున్నాము. కోర్టు కేసుల్లో సరైన తీర్పు లేక తండ్రి దుఃఖిస్తుండగా న్యాయము దయచేయండి తండ్రి. అయా, సొంత గృహాల కోసం ప్రార్థిస్తుండగా బిడ్డలకు సొంత గృహమును అనుగ్రహించండి. ఎవరైతే నాయన గర్భఫలము లేక అవమాన భారం మోస్తూ దుఃఖిస్తూ రాత్రిన ఉన్నారో బిడ్డలకు సంతానమును అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగాలు లేక కన్నీరు గారుస్తున్నారో బిడ్డలకు ఉద్యోగం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరి కుటుంబాల్లో అయితే అశాంతి ఉన్నదో ఆ అశాంతి నుంచి విడుదల అనుగ్రహించి శాంతి సమాధానాలతో వారిని నింపండి తండ్రి. నాయనా, వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్, వీసా, ఇంటర్వ్యూస్లో మీ సహాయం అనుగ్రహించండి
తండ్రి, నైట్ డ్యూటీల్లో నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ కంచె దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, దేశానికి కావలిగా ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, ఏ భయము, బలహీనతలు, నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ఎటువంటి అపవాది క్రియల చేత, దొంగల చేత హాని కలిగించే ఏ పరిస్థితి చేత ఈ రాత్రిని ఎవ్వరు కూడా ఇబ్బందులకు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరిని దర్శించి కంటి నిండా నిద్రను అనుగ్రహించమని, అయ్యా మీ చిత్తమైతే మరల ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా చేరి స్తుతించే భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.